అరకులో చూడడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో తెలిస్తేనే ఈజీగా కవర్ చేయడానికి ప్లాన్ వేసుకోవచ్చు. సో ఆ ప్లాన్ చూడడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి కూడా మొత్తం నేను చెప్తాను అనమాట. లేదా ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మనకి అరకు ప్లేలిస్ట్ అని చెప్పేసి మనకి ఛానల్లో ఒకసారి చూడండి. మీరు అరకు సంబంధించిన ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంటని విజువల్గా మీకు కనిపిస్తాయి. సో వెళ్ళే వాళ్ళందరికీ ప్లాన్ ఒకటి కావాలి కదా, ఆ ప్లాన్ మీకు టైం వేస్ట్ కాకుండా ఆ ప్లానే మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. సో దానికోసం అని చెప్పేసి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. సో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇలా ఎవరు చేయరు. మీరు యూట్యూబ్ మొత్తం చూసుకుని ఇలా ఎవరు చేయరు. ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అర్థవంతంగా ఉండాలి, వెళ్ళే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి. టైం వేస్ట్ అవ్వకూడదు కదా. మనం ప్లాన్ చేసుకుని ట్రిప్ వెళ్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో ప్లాన్లు వేసుకోవాలి, మనీ అడ్జస్ట్ చేసుకోవాలి. వాటిలో ఒక బర్డెన్ తగ్గిద్ది. 8 minutes వీడియో చూస్తే సరిపోయింది అందరా. ఓకే, సో అరకులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరకు అనేది వైజాగ్ దగ్గర నుంచి ఉంటుంది. వైజాగ్ దగ్గర నుంచి మనకి ఒక 100 kilometers ఉంటుందని అందరూ తెలిసిందే. వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు తెలిసిందే, వెళ్ళడం వాళ్ళకి అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు అరకులో చూడాల్సిన ప్లేస్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్లేసు బొర్రా కేవ్స్. సెకండ్ ప్లేస్ ఇదంతా ఎందుకు చెప్తుంటే ఒక ఆర్డర్ చెప్తున్నాను నేను. మనం వైజాగ్ నుంచి ఈ అరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇదే రూట్లో ఇలా కవర్ చేసుకుంటూ మనం వనజంగి వరకు, అంటే వనజంగి అనేది లాస్ట్ ప్లేస్ మనకి. ఎందుకంటే వైజాగ్, అరకు, పాడేరు తర్వాత వచ్చేదే వనజంగి. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు ఇదే రూట్లో కంప్లీట్ చేసుకుని అవ్వచ్చు. ఫస్ట్ ఓకే చూడండి, నేను క్లియర్ చెప్తున్నాను. బొర్రా కేవ్స్. సెకండ్ మనకి బొర్రా కేవ్స్ తర్వాత కటికీ వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళొద్దు ఎవరు, ఎందుకంటే అక్కడ స్కామ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళకుండా కటికీ వాటర్ ఫాల్ అనేది ఈజీగా ఫాస్ట్గా మన వెహికల్స్ కూడా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే విధంగా, ఎంట్రీ టికెట్ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా క్లియర్గా వెళ్ళే విధంగా నేను చెప్తాను చూడండి. అది చూద్దాం. ఓకే, మీరు బొర్రా కేవ్స్ పక్కనే కటికీ వాటర్ ఫాల్స్ కొన్ని రూట్ ఉందని చెప్పేసి అటు వెళ్ళొద్దు, నేను చెప్పిన రూట్లో చేయండి. మళ్ళీ మీరు బొర్రా కేవ్స్ నుంచి డైరెక్ట్గా అరకు వెళ్ళే రూట్కి వస్తే, అరకు వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో మీకు అనంతగిరి వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. 2 places కవర్ అవుతాయి. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఇది కవర్ చేసిన తర్వాత స్ట్రైట్గా వస్తే మీకు అదే రూట్లో అరకు వెళ్ళే రూట్లో ఇంకా నేను డైరెక్షన్ తీసుకోకుండా స్ట్రైట్గా వస్తే అది ఎలా వెళ్ళాలి ఏంటంటే బోర్డ్స్తో సహా విజువల్గా ఎలా రూట్ ఎలా ఉంది ప్రతిదిగా మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లాన్ మాత్రం వీడియోలో. అనంతగిరి వాటర్ ఫాల్స్ అయిన తర్వాత స్ట్రైట్గా వస్తే మీకు రైట్ సైడ్లో వ్యూ పాయింట్ ఉంటుంది, గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పేసి వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకోండి. ప్లేస్ నెంబర్ 3 అయితే ఓకేనా. సో 4th ప్లేస్ వచ్చేసరికి మీకు అదే రూట్లో నుంచి వస్తే మీరు వైజాగ్ నుంచి వస్తున్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్లో కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది విత్ మనకి వుడెన్ బ్రిడ్జెస్. ఓకేనా, వుడెన్ బ్రిడ్జెస్తో కాఫీ ప్లాంటేషన్స్ ఉంటే 4th ప్లేస్ కంప్లీట్. సో 5th ప్లేస్ వస్తే ద చర్చ్ ఆఫ్ అరకు వ్యాలీ అని చెప్పేసి చర్చ్ చాలా ఫేమస్. కొన్ని మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటాయి అక్కడ. నాకు నచ్చింది ఏంటంటే సన్సెట్ చాలా బాగుంటుంది అక్కడ. ఓకేనా, సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మీరు వచ్చేసరికి 4 to 5 అయిపోతాయి కాబట్టి 5లోకి మీకు సన్సెట్ చాలా బాగుంటుంది అక్కడ నాకు తెలిసి. ఓకేనా, అంటే ఆ టైంకి వాళ్ళు వెళ్తే బాగుంటుంది. వెళ్ళకపోయినా చర్చ్ దగ్గర మీరు ఫొటోస్ తీసుకుని వచ్చేయచ్చు. ఓకే, 5 places. వన్స్ ఈ 5 places కంప్లీట్ అయిన తర్వాత మీ కటికీ వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళే దారిలో ఉంటుంది. బొర్రా కేవ్స్ దగ్గరే ఉండే వాటర్ ఫాల్సే. ఈ బొర్రా కేవ్స్ దగ్గర నుంచి ఎలా కొన్ని వచ్చిన తర్వాత మధ్యలో టన్నెల్ ఉంటుంది. టన్నెల్ దాటుకొని కొంచెం వచ్చిన తర్వాత ఇదంతా జరగడానికి మన పెద్ద వెహికల్స్ ఏంటి, కారు ఇవన్నీ ఆపేసి ఓన్లీ బైక్స్ ఉంటే అలౌ చేస్తారు. ఆ బైక్స్ కూడా మళ్ళీ సగం దూరం వెళ్ళిన ట్రాక్ ఉంటుంది. ట్రాక్ తర్వాత చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక్కడ స్కాము, వీళ్ళు ఒక వెహికల్ మాట్లాడుకుంటే 3000 4000 అలా చెప్తారు. సీజన్లో అయితే 4000 5000 చెప్తారు. నార్మల్గా మళ్ళీ 400 per person చెప్తారు. ఇవన్నీ వేస్ట్. ఇక్కడ అసలు ఈ రూట్లో వెళ్ళొద్దు. బొర్రా కేవ్స్ దగ్గర నుంచి కటికీ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి 2 kilometers ఉంటుంది. అక్కడ వెళ్ళొద్దు మీరు. నేను చెప్పే మాత్రం ఫాలో అవ్వండి. అలా వెళ్ళకుండా డైరెక్ట్గా సింగిల్ రూట్ కూడా ఎవరికి కట్టకుండా వాటర్ ఫాల్స్ దగ్గరికి మన వెహికల్, కార్ అయితే కారు, బైక్ అయితే బైకు, బస్సు అయితే బస్సు, టెంపో ట్రావెలర్ అయితే ఏదైనా సరే డైరెక్ట్గా అక్కడ వెళ్ళేదని చెప్తాను. ఇప్పుడు మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని 5 places కంప్లీట్ చేసుకున్న తర్వాత అరకు వెళ్ళిపోండి. రెండో వచ్చేటప్పుడు అరకు కటికీ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ కటికీ వాటర్ ఫాల్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మినిమం ఒక 2 hours అన్నా స్పెండ్ చేయాలనిపిస్తుంది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత.
అన్న 2 hours ఖచ్చితంగా 2 hours అయితే స్పెండ్ చేయాల్సి అనిపిస్తుంది. సో దానికోసం టైం లేకుండా ఇక్కడే మీకు చర్చ్ దగ్గరే 4-5 అయిపోతుంది కాబట్టి నైట్ అయిపోద్ది. నైట్ ఎక్కడికి వెళ్తారు వాటర్ ఫాల్స్లో, సో చలి. సో దానికోసం మీరు 5 places కంప్లీట్ చేశారు కాబట్టి డైరెక్ట్గా అరకు వెళ్ళిపోండి. అరకు వెళ్ళిపోయి అరకులో స్టే చేసి, అరకులో చూడడానికి ఏముండవు మహా అయితే. ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత అరకులో ఏముంటాయి, ట్రైబల్ మ్యూజియం ఒకటి, తర్వాత మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి, తర్వాత పార్క్ ఒకటి ఉంటుంది. అంత మించి ఏముంటుంది అరకులో చూడడానికి. సో డైరెక్ట్గా మీరు నన్ను అడిగితే అరకులో చూడాల్సిన ఏమీ ఉండదు కాబట్టి అరకులో జస్ట్ అవన్నీ ఫొటోస్ అవి చూసుకుని చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అది కూడా కవర్ చేసుకుని డైరెక్ట్గా వనజంగికి వెళ్ళిపోండి. పాడేరు దాటి వనజంగికి వెళ్ళిపోండి. వనజంగి వెళ్ళిపోయి వనజంగిలో స్టే చేయండి. లేదా అరకులో స్టే చేయాలనుకుంటే అరకు స్టే చేయడానికి వాళ్ళ నెంబర్స్ డీటెయిల్స్ అని వాళ్ళ డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి మీరు అవన్నీ నెంబర్స్ అన్నీ కూడా పొందుతారు. సో పాడేరు మీదుగా వనజంగి వెళ్తారు. నియర్లీ ఒక 50 kilometers ఫ్రమ్ 45 to 50 kilometers ఫ్రమ్ అరకు. ఓకేనా. పాడేరు మీదుగా మనకి హైవే ఉంటుంది, మంచిగా చాలా బాగుంటుంది, రీసెంట్గా వేసారు కాబట్టి. సో వెళ్ళిపోండి. వనజంగి దగ్గరికి వెళ్ళి వనజంగి దగ్గరలో ఇంకా 5 kilometers వనజంగి హిల్ స్టేషన్ ఉందనుకున్న అక్కడ కింద మనకి క్యాంపింగ్ గ్రౌండ్స్ చాలా ఉంటాయి. సో ముందు తక్కువలో అంటే మీరు వెళ్తే 1200-1000 ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే సీజన్ బట్టి, మనుషులను బట్టి, మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి, టైం బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట. అలా కాకుండా ముందు బుక్ చేసుకుని వెళ్ళాలంటే వాళ్ళ నెంబర్స్ కూడా నాకు ఇస్తాను. నేను ఆల్రెడీ నియర్లీ అరకవచ్చు టూరిస్ట్ ప్లేస్లో, ప్రతి టూరిస్ట్ ప్లేస్లు అంటే చాలా టూరిస్ట్ ప్లేస్లు మనకి ఉన్నారు. కేరళ, ఊటీ, జమ్మూ కాశ్మీర్, తర్వాత మనాలి, తర్వాత అరకు, మారేడుమల్లి, ఇవన్నిట్లో కూడా నియర్ 10 to 20 hotels ఉంటాయి. ఇవన్నీ నెంబర్స్ నేను గ్యాదర్ చేసి పెట్టాను. ఎవరైనా మన ఛానల్ నుంచి వెళ్ళి యూజ్ అవుతుందని చెప్పేసి, ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ ఇవ్వండి. సో వన్స్ ఇది వనజంగా వీడియో చేసుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమన్నా మార్నింగ్ మీరు ట్రైబల్ మ్యూజియం అని మిస్ అయిపోతే అరకులో కవర్ చేసుకుని డైరెక్ట్గా వచ్చేసి కడిగి వాటర్ ఫాల్ వేసుకుని డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోయింది. వైజాగ్ వెళ్ళి మనీ టైం ఉంది, ఇంకా మనీ ఉంది, టైం ఉంది. 90% ఎన్ని చూస్తే మనీ అయిపోద్దిలే కానీ. సో మనీ ఉంది, ఇంకా టైం ఉంది అనుకుంటే వైజాగ్లో చూడండి. ఇంత మనీ అవ్వకుండా తక్కువలో అవ్వాలనుకుంటే మనం అక్కడ లోకల్ వాళ్ళతో అటాచ్ అయ్యి మంచి ప్యాకేజ్ అనేది డిజైన్ చేసాం. ఆ ప్యాకేజ్ కావాలంటే వాట్సాప్లో జాయిన్ అయ్యి ప్యాకేజ్ డీటెయిల్స్ అడగండి. లేదా నెంబర్స్ కావాలనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, నెంబర్స్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, తక్కువలో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూజ్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. కింద మనకి కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. హైప్ ఉంటుంది పక్కన, హైప్ చేయండి, నాకు యూస్ఫుల్గా ఉంటుంది. వెయిట్ మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఏంటంటే ఎంతవరకు చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే అసలు ఎలా ఉంటే మాకు తెలియకుండా, మాకు నచ్చిందో లేదు తెలియకుండా ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకోవచ్చు. ఒకవేళ అరకు వెళ్ళాలంటే అరకు బ్యూటీ ఏంటి అందరూ తెలిసి ఉంటుంది. లేదు వెళ్ళలేదు అనుకున్న వాళ్ళైతే ఎలా ఉన్నాయి ఏంటి ప్రతి ప్లేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ప్లేసెస్ కూడా మనకి మన ఛానల్లో ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. ఒకసారి చూడండి. చూసి ప్లేసెస్ నచ్చితే ఈ మ్యాప్ ఫాలో అయ్యి నేనైతే ప్లాన్ చెప్పానో ఫాలో అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.